హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో నేను ఆల్రెడీ రైతు బంధు పేమెంట్ క్రెడిట్ అయిపోయాయని చెప్పేసి తెలంగాణ ఫార్మర్స్ అందరికి అప్డేట్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మొత్తానికి 26 జనవరి నాడు ప్రతి ఒక్క అరువులందరికీ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున తెలంగాణలో ఎన్ని లక్షల భూములు వ్యవసాయానికి సాధ్యాలు ఉన్నాయో ఆ భూములన్నిటికీ తప్పకుండా రైతు భరోసా పేమెంట్ అర్ధరాత్రి నుంచి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఇలా రోజు ఎకరం చొప్పున ప్రతిరోజు ఈ రైతుల ఖాతాలో పేమెంట్ నగదు జమ చేస్తామని చెప్పారు. మరి ఎందుకు పేమెంట్ క్రెడిట్ కాలేకపోయాయి, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిన రైతుల నుంచి విమర్శల పాలు అవుతుంది ప్రభుత్వం. అసలు ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి, మిగతా పెద్దలు కూడా అసలు ఏమంటున్నారు, దీనిపైన ప్రజల యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో ఆ డీటెయిల్స్, అసలు రైతు బంధు పేమెంట్ వచ్చేనా లేక ఇలా మాయమాటలతో అంతలోనే ఎలక్షన్ కోడ్ పడిపోతుందా, మరి ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ గా మనకు 26 నుంచి, ఆ రోజు నైట్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ డే నుంచి వేసినా 27 నుంచి వేసినా ప్రాబ్లం లేకుండే. ఈరోజు 28. సో 3 ఎకరాల వాళ్ళకు కూడా ఇవాళ ఏకంగా 18,000 రూపాయలు అకౌంట్లో క్రెడిట్ కావాలి. కానీ అక్కడ జరిగిన సమస్య ఏంటంటే, ఒక్క జిల్లాలో కేవలం ఒక మండలంలో ఒక్క విలేజ్కి మాత్రమే, ఆ విలేజ్ మొత్తం కూడా కాదు, కొందరికి అది ఎకరా లోపు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే క్రెడిట్ అయ్యాయి. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరణ ఇస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా ఒకేసారి అంటే రోజుకి ఎకరాన్ని చొప్పున ప్రతి ఒక్క అర్హులందరికీ పేమెంట్ క్రెడిట్ చేస్తామని హామీ ఇచ్చారు. మరి అక్కడిక్కడ సాంకేతిక ఇష్యూస్ అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తుంది ప్రభుత్వం. చాలా మంది బ్యాంకర్ల చుట్టూ వెంబడిస్తున్నారు, బ్యాంక్ అధికారులను నిలదీస్తున్నారు. వాళ్ళు పాపం అక్కడ అంటే బ్యాలెన్స్ బిల్ కావట్లేదు, షో కావట్లేదు. అక్కడ బ్యాలెన్సే ప్రభుత్వం వేయనప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి రైతు బంధు? రావు. కాబట్టి దయచేసి ప్రజలు సంయమనం పాటించాలి. ఇన్ కేస్ రైతు భరోసా పేమెంట్ రాని పక్షంలో ఈ ప్రభుత్వానికి